కూటమి అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఏ విధంగా ఇసుక దోపిడీ నడుస్తుందో మనందరం కూడా చూస్తున్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తమ నాయకులని హెచ్చరించినా కానీ ఏ ఒక్కరు కూడా ఆ హెచ్చరికల్ని సీరియస్గా తీసుకోవడం లేదు. మీరు ఇచ్చుకుంటూ పోండి, మేము ఇలా మా పని మేము చేసుకుంటూ పోతాం అనేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు బాగానే జోబులు నింపుకుంటున్నారు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా జోబులు కూడా నింపుతున్నారు. అంటే ఇక్కడ అందరికీ పై నుంచి కింది వరకు అందరికీ కూడా పంపకాలు అయితే గట్టిగా నడుస్తున్నాయి. మొన్న కదా నారా చంద్రబాబు నాయుడు గారు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మాట్లాడాడు. 1వ తారీఖు ఏమని మాట్లాడాడు? ఎక్కడా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మంచి చేయకూడదు, అంతా మీరే తినండి, ఎక్కడ కానీ వాళ్ళకి ఎటువంటి అవకాశం కూడా కల్పించకూడదు, ఏమున్నా కానీ మీరే మింగండి అని చెప్పేసి మాట్లాడాడు కదా. మరి ఆ విధంగా రెచ్చగొట్టినప్పుడు తెలుగు తమ్ముళ్ళు ఏమైనా సైలెంట్గా కూర్చుంటారా? మీరే చెప్పండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడితే ఇంకా పార్టీ కేడర్ సైలెంట్గా ఉంటారా? మా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అని చెప్పేసి ఇంకా వాళ్ళు రెచ్చిపోవడం కూడా జరుగుతుంది. ఈ ఇసుక దోపిడీ గురించి, ఇసుక మాఫియా గురించి ఈనాడు పేపర్లో ఒక పెద్ద కథనమే రాశారు. ఈనాడు పేపర్లో రాశారు, ఏ సాక్షినో లేకపోతే ఇంకా వేరే పేపర్లో కాదు, ఈనాడు పేపర్లోనే. ఈనాడు పేపర్ మచిలీపట్నం దీంట్లో చాలా స్పష్టంగా కూడా రాశారు. ఏమన్నా రాశారంటే, అనుమతులకే పరిమితం, ఆపై పట్టించుకోం అని చెప్పేసి హెడ్లైన్ పెట్టి ఈనాడు పేపర్లో రాశారు. టెక్నికల్ అసిస్టెంట్స్తోనే అన్ని పనులు కూడా చేపిస్తున్నారు, పెట్టరేగిపోతున్న ఇసుక బుసక మాఫియా అని చెప్పేసి తాటికాయ అక్షరాలతో రాసి మరి హెడ్లైన్స్ పెట్టి పెద్ద ఒక పేజీ నింపేశాడు మొత్తానికి. ఏమని రాశారంటే తెలుసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ సాక్షి పేపర్లో వేశారని చెప్తే మళ్ళీ దాన్ని ఇంకోలా చూస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఈనాడు పేపర్లో రాసిన దాన్నే మీకు చదివి వినిపిస్తారు. ఏకంగా గనుల శాఖ మంత్రి నియోజకవర్గంలో నడిచినటువంటి వ్యవహారం. జిల్లాలోని గనుల శాఖలో, ఏ జిల్లా? మచిలీపట్నం జిల్లాలోని గనుల శాఖలో అధికారుల కొరత వెంటాడుతుంది. స్వయంగా గనుల శాఖ మంత్రి జిల్లాలోనే అధికారులు లేకపోవడం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అక్రమాలను అడ్డుకోవడంలో ఈ శాఖ విఫలమైంది. ముడుపులు పుచ్చుకొని జిల్లాలో ఎన్ని అక్రమాలు జరిగినా పట్టించుకోలేదు. జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ముడా భూముల్లో మట్టి తవ్వకాలు, ఇసుక బుసుక తరలిస్తున్న చర్యలు తీసుకోలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఇక టెక్నికల్ అసిస్టెంట్ మినహా దాదాపు అన్ని స్థానాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉన్న అధికారులు సైతం వైద్య సంబంధ సెలవుల్లో కూడా కొనసాగుతున్నారు. ఫిర్యాదులకు పరిష్కారం శూన్యం. ఎవరినా వెళ్ళి మట్టి ఇసుక మాఫియాతో ఇబ్బంది పడుతున్న రైతులు, గ్రామస్తులు మండల స్థాయిలో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాకపోవడంతో జిల్లా కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్లో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నారు ప్రజల సమస్యలు. ఇక్కడికి వచ్చినటువంటి అర్జీలను గనుల శాఖకు పంపుతున్నారు. అక్కడ కేవలం టెక్నికల్ అసిస్టెంట్ మాత్రమే ఉండడంతో ఫిర్యాదులను పరిష్కరించలేక వాటిని మళ్ళీ మండల అధికారుల వద్దకే బదలాయిస్తున్నారు. అక్కడ సమస్య తీరకుండానే పరిష్కరించినట్లు చూడండి, అక్కడ సమస్య పరిష్కరించకుండానే పరిష్కారం అయిపోయినట్టు చూపిస్తున్నారంట. అధికారుల తీరు మీద కలెక్టర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బందర్పోర్టు సమీపంలోని ముడా భూముల్లో అక్రమంగా తవ్వేసిన, ఒకసారి ఆ ఇమేజెస్ అందరూ కూడా చూడవచ్చు, అక్రమంగా తవ్వేశారు. ఇలా ఇంకో పాయింట్ కూడా రాశాడు. గనుల శాఖ ఏడీ అనారోగ్యం కారణంగా కొంతకాలంగా సెలవుల్లో ఉన్నాడు. ఈ స్థలంలో ఎవరూ లేకపోవడంతో ఎన్టీఆర్ జిల్లా డీడీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా సమస్యలు పరిష్కరించడంలో ఆసక్తి చూపట్లేదు. ప్రజల నుంచి మట్టి, ఇసుక మేటల తొలగింపు మీద వచ్చినటువంటి దరఖాస్తులు, ఇతర దసరాలపై ఆయన సంతకాల కోసం ఇక్కడ ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ విజయవాడకి తీసుకెళ్ళి అక్కడ సైన్ చేయించేదానికి కూడా అప్పుడు సార్ కూడా వెళ్తున్నానంట. అక్కడ సరైన స్టాఫ్ లేకపోవడం, భర్తీ చేయాల్సి కూడా ఉందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఏడుస్తున్నారు. ఇక్కడ సర్వేయర్ ఎన్టీఆర్ జిల్లాలో ఇన్ఛార్జ్ ఇవ్వడంతో అక్కడ విధులకే పరిమితం అవుతున్నారు. ఏజీ సైతం అనారోగ్యం కారణంగా తరచూ సెలవులు కూడా పెడుతున్నాడు.
నెలలో 1-2 రోజులు విధులకు రావడం, ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి మళ్ళీ సెలవులు పెట్టడం పరిపాటిగా మారింది. అధికారులు మాటిమాటికి ఇలా సెలవుల మీద వెళ్తున్నారు, ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి చెప్తున్నారంటే దానికి పై నుంచి ఏ విధంగా ఒత్తిడి ఉంటుందో మీరు అతను కూడా ఆలోచన చేసుకోవచ్చు. అధికారులు అంత ఈజీగా సెలవులు పెట్టారంటే వాళ్ళకి పైనుంచి ఫుల్ ప్రెజర్స్ ఉంటాయి. ఏంద్రా ఈ కర్మ అని చెప్పేసి వాళ్ళంతా కూడా పాపం ఉన్న లీవులన్నీ కూడా గట్టిగా వాడేసుకుంటున్నారు. మామూలుగా గట్టిగా వాడేసుకుంటున్నారు. ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? ప్రెజర్స్. ఇక్కడికి వీళ్ళకి న్యాయం చేసామంటే వాళ్ళదంటారు, వాళ్ళకి న్యాయం చేస్తే వీళ్ళదంటారు. అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళ మీద ఏమైనా సరే కఠిన చర్యలు తీసుకుందామంటే పై నుంచి ప్రెజర్స్ తీసుకోవద్దని. ఎందుకంటే చేసేంత కూడా తిరుగుతమ్ములే కదా. అలా ఒక మచిలీపట్నంలోనే ఎంత దారుణంగా నడుస్తుంటే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటో ఒకసారి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. అందులో మచిలీపట్నం అంటే ఆ సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన మంత్రి కూడా, ఆయన గనుల శాఖ మంత్రి కూడా, ఆయన జిల్లాలోనే ఇలా ఉందంటే పరిస్థితి మిగతా జిల్లాలో ఇంక మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటా.